రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృపచూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీ నోటి మాట చేత సమస్తమును సృష్టించిన దేవుడవు తండ్రి, సర్వమును ఏలే దేవుడవు ప్రవ్వా, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన తండ్రివి, మారని మార్పు చెందని పరిశుద్ధుడవు తండ్రి. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరెంతో హెచ్చింపు కలిగిన దేవుడవయ్యుండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు పనికిరాని మమ్ములను మా పాపాన్ని బట్టి శాపానికి గురయ్యి నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు కనికరించినారు దేవా. మమ్మును మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా పాపాన్ని శాపాన్ని అయ్యా మా నుండి కొట్టివేస్తూ వచ్చారు, దూరపరిచినారు దేవా. మా నిమిత్తమై మీరు శిక్షను అనుభవించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు కార్చిన రక్తాన్ని బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా నిమిత్తమై మీ సొగసును స్వరూపమును కోల్పోయారు, చూడనల్లని వానిగా చెయ్యబడ్డారు. అయ్యా, మీ జాలి దయా కనికరాన్ని బట్టి, మీ గొప్ప ప్రేమను బట్టి, మీరు చూపిన వాత్సల్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తంతో మమ్మను కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా చేశారు. మీకు ఉపయోగకరమైన పాత్రగా, మీరు కోరుకున్న పాత్రగా మమ్మను చేసుకున్నారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి కనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మీరు మాకు తోడయ్యుండి ప్రతి కష్టం నుండి, బాధ నుండి, శ్రమ నుండి, సమస్యలు, ఆటంకాల నుండి, అపాయాలు, ప్రమాదాల నుండి మమ్మను కాపాడినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా. చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి. ప్రతి పరిస్థితిలో తోడయ్యుండి మమ్మను మీ కనుపాప వలె కాచి కాపాడినారు. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో, ఏ సమయంలో మిమ్మను నిర్లక్ష్యం చేసి మిమ్మను విడిచిపెట్టిన వారిమిగా ఉన్నామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా బుద్ధిహీనత, మా పొరపాటును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన విశ్వాసంతో, ఆశతో ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత ప్రయత్నించినా, ఎక్కడ వెతికినా ఉద్యోగాలు రాక, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక, పరీక్షలలో క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే పనులలో అభివృద్ధి సాధించలేక నష్టాల పాలవుతూ కృంగిపోతున్నారు దేవా. కష్టాలను అనుభవిస్తున్నారు దేవా. అలాంటి వారిని కూడా మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు రాత్రి అవుతుందంటేనే భయాందోళనకు గురవుతున్నారు దేవా. నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారు దేవా. చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలను కలిగి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. చెడు నుండి బయటకు రాలేని వారిగా ఉంటున్నారు దేవా. ఎటువైపు నుండి శత్రువులు వస్తారో, ఏ వైపు నుండి మరణం పొంచి ఉన్నదో, ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో, పగవారు, హాని కలిగించేవారు ఏ సమయాన వచ్చి బాధిస్తారో అని, ఇంకా రకరకాల బాధలను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలు, శోధనలను బట్టి కన్నీరు కార్స్తూ కృంగుదలలో ఉన్న బిడ్డలందరినీ మీ హస్తంతో తాకండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. కలవరాలను తొలగించండి దేవా. శత్రువులను అణచివేయండి. మీరే మీ బిడ్డలకు ఈ రాత్రంతా సుఖమైన నిద్రనివ్వండి దేవా. కన్నీటికి, దుఃఖానికి గురవుతున్న బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన మా చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు మీరు రక్షించండి. మీ కాపుదల, భద్రతను అనుగ్రహించండి. వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి. మీ యందు భయం, భక్తి కలిగి పెరుగుటకు సహాయం చెయ్యండి.
ఈనాడు తల్లిదండ్రులకు బిడ్డల్ని పెంచే జ్ఞానాన్ని దయచేయండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వచనం ప్రకారం మా బిడ్డలను మీ బోధలో మీ మార్గంలో పెంచే కృపనివ్వండి దేవా. ఈ సమయాన అనారోగ్య బారిన పడిన ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి. నీ పిల్లలను నేనే రక్షించదును అన్న వాగ్దానం బిడ్డల పట్ల జరిగించండి దేవా. మా బిడ్డలకు మంచి తెలివిని, జ్ఞానాన్ని, బుద్ధిని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మా బిడ్డల మీద మరి మీ చేతులుంచి దీవించండి దేవా. మా బిడ్డల ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసేవారిగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఉన్నత స్థలముల మీద వారిని నిలవబెట్టండి తండ్రి. అనేకులకు మాదిరిగా, మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులుగా బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి. మీ ఆశ్చర్య కార్యములను బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాటి క్రియల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరుల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరుగునట్లుగా మీరే సహాయం చెయ్యండి. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు తండ్రి. నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. పెండ్లీడొచ్చి ఇంకా వివాహాలు ఆలస్యమవుతున్న బిడ్డలను ఈ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాము దేవా. అయ్యా, కుటుంబంలో, గృహాలలో శుభకార్యములు జరగకుండా ఆపే దురాత్మ శక్తులను యేసు నామంలో దూరపరచండి దేవా. పాపాన్ని, శాపాన్ని కొట్టివేయండి దేవా. ప్రియులు ఆశించిన రీతిగా వారి జీవితంలో చక్కని శ్రేష్టమైన భాగస్వామిని పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అన్న వాగ్దానం ప్రకారం బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. తల్లిదండ్రులు కూడా బిడ్డల వివాహాల విషయమై ఎంతో భారంతో, కన్నీటితో ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. చక్కటి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, కోపాలు, కక్షలు తొలగించండి దేవా. మీరు జతపరిచిన బిడ్డలు వేరైపోకుండా సహాయం చేయండి. విడిపోయిన భార్యాభర్తలను మీరు కలపండి. విడిపోయిన బంధువులను కలపండి. విడిపోయిన స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు విడిపోవడానికి, వారి మధ్య గొడవలు రావడానికి కారణమైన ప్రతి మనిషిని, ప్రతి సమస్యను మీరు తొలగించండి దేవా. వారు అంతము వరకు నమ్మకంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రతి కుటుంబం శాంతి, సమాధానం కలిగి వర్ధిల్లునట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచుండగా అట్టి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. బీదరికంలో జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి దేవా. మీరే వారికి ఆశ్రయదుర్గముగా ఉండండి దేవా. మీరే వారి అక్కరలు, కొరతలు తీర్చండి దేవా. ఈనాడు బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. ఈ సమయాన బిడ్డలు ఎలాంటి అక్కరలో, ఎలాంటి అవసరతలలో ఉన్నారో సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది వారికి వచ్చిన సమస్యలను తట్టుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. శ్రమలకు కృంగిపోతున్నారు దేవా. పరిష్కారం పొందలేక జీవిస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి, సమస్య నుండి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు శ్రమలకు, సమస్యలకు భయపడక వాటిని తీర్చగలిగే శక్తిగల దేవుడవైన మీ వైపు చూసే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి. కృప చూపించండి దేవా. ఈనాడు బిడ్డల జీవితాలలో, వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, వారి చేతి పనులలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా.
మీ మంచి పనులతో మమ్మను తృప్తిపరచండి దేవా. మా కోరికలను మీరు తీర్చండి, మా హృదయ వాంఛలను నెరవేర్చండి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడో మీరు తండ్రి. ఈ సమయాన మీ వైపే చూస్తుండగా, మీ మీద ఆధారపడుచుండగా బిడ్డల ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయండి ప్రవ్వా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, ఎన్ని పరీక్షలు రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఏ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ కావడం లేదని బాధపడే బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. ఎన్నో వివాహ ప్రయత్నాలు చేశాను, ఎన్నో ప్రదేశాలు తిరిగాను, అయినా ఒక్క సరియైన సంబంధం కూడా కుదరలేదు. ఈసారైనా నాకు వివాహం జరుగుద్దా అని కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. ఎంత ప్రయత్నించినా, ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎన్ని మందులు మింగినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సంతానం కలగలేదని కృంగిపోతున్న భార్య భర్తలను మీరు కనికరించండి దేవా. అయ్యా, ఇంకా ఇలా రకరకాల బాధలను బట్టి కలవరంలో, ఆందోళనలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మీరే ఘనమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కుటుంబాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా గృహాల చుట్టూ, మా ప్రాంతాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ దూతల్ని కాపుదల భద్రతగా ఉంచండి దేవా. ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఆడబిడ్డలకు రక్షణను అనుగ్రహించండి దేవా. దుష్టు నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఆందోళనకరమైన పరిస్థితుల నుండి, దుఃఖకరమైన పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డల హృదయంలో నెమ్మది లేక, సంతోషం లేక, దుఃఖంతో, భయాలతో, వేదనలతో, కృంగుదలతో ఉంటున్నారు దేవా. అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారిని, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు వారు ఆశించినవి వారి జీవితంలో పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, మిమ్మల్ని సేవించే నీ బిడ్డలు పై స్థానంలో ఉండాలి దేవా. తలగా ఉండాలి ప్రవ్వా. అధికారులుగా స్థిరపడాలి, ఉన్నతమైన స్థితిలో నిలబడాలి. అయ్యా, బిడ్డల ద్వారా అన్యజనుల మధ్య మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి ఈ సమయాన దేవా. ఎందరైతే సమస్యలను బట్టి, శోధనలను బట్టి, బాధలను బట్టి, కష్ట నష్టాలను బట్టి పడిపోయిన వారిగా, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు, కన్నీరు కారుస్తూ జీవిస్తున్నారు, అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పడిపోవు వారిని ఉద్ధరించే దేవుడవు తండ్రి. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు. సొమ్మసిలిన వారికి శక్తినిచ్చే దేవుడవు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించే దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే బిడ్డలందరినీ భద్రపరచండి దేవా. ఈ సమయాన బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి. రాకపోకలో తోడుగా ఉండి సహాయం చేయండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఎందరైతే బిడ్డలు ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలాగన కృప చూపించండి దేవా. హాస్టల్లో ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల్ని, యవ్వనస్తుల్ని, సహోదరి సహోదరులందరినీ కూడా మీరే పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతలు ఉంచండి. బిడ్డల ప్రార్థనలకు జవాబును దయచేయమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.